హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి చాలామంది మమ్మల్ని ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావట్లేదక్క, ఎలా అక్క జేఎల్డిఎల్ కాలేజీలో లెక్చరర్స్ అప్లై చేయడానికి అని అడిగారు ఫ్రెండ్స్. నేను కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వల్ల దీని నోటిఫికేషన్ని పెండింగ్లో ఉంచామని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. చాలామందికి నేను అదే రిప్లై అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి వచ్చిన డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో జేఎల్ లెక్చరర్స్కి నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ అయింది ఫ్రెండ్స్. తిరిగి వాళ్ళైతే కంటిన్యూషన్ అయితే చేస్తున్నారు అదే నోటిఫికేషన్ని. నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా 49 డిగ్రీ లెక్చరర్స్, 29 జూనియర్ లెక్చరర్స్ని అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూ మతానికి చెందిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5 నుండి మార్చి 25 వరకు, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మార్చి 7 నుండి మార్చి 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే జేఎల్కి 25th లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఈ మంత్, డిఎల్కి 27th లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ డిగ్రీ లెక్చరర్స్కి అయితే వచ్చేసి 1,51,000 వరకు శాలరీ ఉంటుంది. జూనియర్ లెక్చరర్స్కి 1,47,000 వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్గా అన్నీ వస్తాయని క్లియర్గా చెప్పారు. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ టీటీడీ లెక్చరర్స్, టీటీ డిగ్రీ ఓరియంటెడ్ కాలేజెస్ ఉంది కదా, కావాలంటే ఇది క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ కావాలంటే ఇదైతే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చింది, ఇది ప్రీవియస్గా వచ్చిందని చెప్పాను కదా, ఇదే ఫస్ట్ పెండింగ్లో అయితే పెట్టారు. ఇప్పుడు రీయాక్టివేషన్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఇది చూడండి, మన ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాను. మీరు రెండింట్లోనూ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అనేది దొరికిపోతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా హార్డ్ వర్క్ని కూడా గుర్తించండి. మేము ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పెడుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటుంటే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తే ఇంకా వీడియోలు చేయడానికి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తేనే ఎలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నీ ముందుకైతే వెళ్తాయి ఫ్రెండ్స్. చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం చాలా వ్లాగ్స్ ఛానల్ చూస్తుంటాము, చాలా వాటికి లైక్స్ కొడతాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా గుర్తించండి. అదేవిధంగా సో ఎడ్యుకేషన్ ఛానల్స్కి హార్డ్ వర్క్ చేయాలి, వీళ్ళు నోటిఫికేషన్స్ వెతికి పెడుతున్న మా హార్డ్ వర్క్ అయినా ఒక్క చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము ఫ్రెండ్స్. మేము ఎందుకు చేస్తున్నామంటే మేము కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ లాస్ట్ వరకు వచ్చి ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి కొన్ని ఇంటర్వ్యూలో పోయాయి, కొన్ని ఏమో తెలియక మేము అప్లై అయితే చేయలేదు ఫ్రెండ్స్. సో వన్స్ ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత ఎంత మొత్తుకున్నా మళ్ళీ అయితే మన ఏజ్ అనేది రిటర్న్ రాదు. మన ఏజ్ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయిపోతే ఇంకంతే ఫ్రెండ్స్. తెలియకుండా మనకు మన చేతిలో అప్లై చేస్తేనే కదా జాబ్ వచ్చేదిలో తెలుస్తుంది. సో అప్లై చేయకుండా ఉంటే మాత్రం జాబ్ అయితే రాదు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పరు, కొంతమంది తెలిసినా కూడా అనేసి కాంపిటీషన్ వస్తారనేసి. బట్ అలా కాకూడదనే ఉద్దేశంతో మేము ఒక ఎలా అంటే ఫ్రెండ్స్ సెల్ఫ్ వాలంటీర్గా వచ్చేసి మేమే జాబ్ అప్డేట్ ఛానల్ పెట్టేసి చాలామందికి చెప్దాము అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. అండ్ చూడండి, మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బలవంతమైతే లేదు, మీకు అన్ని నోటిఫికేషన్స్ అప్డేటెడ్గా వస్తాయి. షార్ట్స్ రూపంలో కూడా చూడండి, మేము ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేసేసి వెంటనే పెడుతూ ఉంటాము. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన రెండింటిని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి క్విక్గా అయితే చూద్దాము. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏపీఎస్సి దాంట్లో నుంచి అప్లై అయితే చేసుకోవాలి. సో అక్కడ ఆన్లైన్ త్రూ కమిషన్ వెబ్సైట్ అని చెప్పారు. బట్ ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇంకా చాలా సర్వర్ బిజీగా ఉందని అయితే నాకు చూపిస్తుంది. ఎంతసేపటికి బఫర్ అవుతుంది తప్ప వెబ్సైట్కి తీసుకెళ్ళట్లేదు. బట్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకుని ఆ ఓటీపీఆర్ నెంబర్ ద్వారా మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్ షెల్ బీ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ బట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు.
ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ. ద డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ అని చెప్తున్నారు. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారంట ఫ్రెండ్స్. వీళ్ళైతే వచ్చేసి మీకు సబ్జెక్ట్స్ చూడండి, ఇన్ని రకాల సబ్జెక్ట్స్: బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, డైరీ సర్వీస్, ఎలక్ట్రానిక్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పాపులేషన్ స్టడీస్ మీద ఉంటాయి. అలాగే సాంస్క్రిట్, వ్యాకరణ అండ్ స్టాటిస్టిక్స్, తెలుగు, జువాలజీ, టోటల్ కలిపి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి హీ ఆర్ షీ సౌండ్ హెల్త్, అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గుడ్ అకాడమిక్ రికార్డ్స్ ఉండి మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. ఈక్వివాలెంట్ గ్రేడ్ బి అండ్ 7th పాయింట్ స్కేల్ విత్ లెటర్ గ్రేడ్స్ ఓఏబిసి ఇలా చెప్పి మాస్టర్ డిగ్రీ లెవెల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు రిలవెంట్ సబ్జెక్ట్లో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు బాటనీ అనుకోండి, ఎంఎస్సి బాటనీ చేయాలి. అలాగే మీకు షుడ్ హ్యావ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లెక్చర్స్ కండక్టెడ్ బై యూజీసీ సిఎస్ఆర్ కానీ, లేకపోతే స్లెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసింది ఏ స్లెట్ ఎగ్జామ్ అయినా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. నెట్ స్లెట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి ఈ డిగ్రీ లెక్చర్స్ పోస్ట్కి. అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్లో అయితే వచ్చేసి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బాటనీ, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగు, జువాలజీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జేఎల్ పోస్ట్కి అప్లై చేయడానికి మస్ట్ పోసెస్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, బిఏ, బిఎస్సి హానర్స్, బీకామ్ అయితే ఉండాలి. అదర్ ఈక్వివాలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్స్లో అయితే ఉండాలి, కంపల్సరీగా అయితే ఉండాలి. జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్ ఫర్ సివిక్స్ సబ్జెక్టులు అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పాలిటిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎనీ యూనివర్సిటీలో చేసి అయితే ఉండాలి వీళ్ళకి. సో రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అలాగా. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ కిందకైతే వచ్చినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఫీజ్ అయితే కూడా ఇక్కడ ఫీ అమౌంట్ కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఫీ అయితే వచ్చేసి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీగా ఉంటుంది. 120 ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. దీనికి ఒకసారి చెక్ చేసుకోండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 అయితే ఉన్నాయి. సో 450 మార్క్స్కి అయితే ఉంది. సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సిలబస్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఈ సిలబస్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా పీడిఎఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ సిలబస్ది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. లాస్ట్లో ఏదో ఉంటాయి టేబుల్స్, అండ్ చెక్ చేసుకోండి టేబుల్స్ మీ కేటగిరీలో వేకెన్సీ ఉందా లేదా అనేసి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇగో చూడండి, ఇది కూడా అదే ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే వచ్చేసి ప్రొఫిషియన్సీ, ఆటోమేషన్, యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. సో డ్యూరేషన్ 60 మినిట్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100. కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ సిలబస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఏపీఎస్సీ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్స్ చెప్పాను కదా. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి క్విక్గా అయితే చెప్పాను. అంతకుముందు చెప్పిన వీడియో కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా పాయింట్స్ అందులో కవర్ చేశాను, ఇందులో కవర్ చేయకపోతే మీకు అయితే 2 వీడియోలు చూడండి. సో మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయితే అవ్వరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.